రైతన్నలకు అదిరిపోయే న్యూస్. ఉచితంగా 4,00,000 రూపాయలు మీ అకౌంట్‌లో జమ. పూర్తి సమాచారం కోసం అయితే ఈ వీడియో చూడండి. అన్నదాతల కోసం అయితే కేంద్ర ప్రభుత్వం అనేక రకాలైనటువంటి పథకాలు ప్రవేశపెడుతున్న విషయం మనందరికీ తెలిసిందే కదా! అందులో భాగంగానే అన్నదాతల అకౌంట్‌లలో 4,00,000 రూపాయలు జమ అయ్యేటువంటి ఒక పథకం అయితే ఉంది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం వీడియోలో తెలుసుకుందాం. తప్పకుండా మీరు వీడియో చివరి వరకు చూడండి. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ అయితే నొక్కండి. ఇప్పుడైతే మనం ఇక టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాము. రైతులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. ఏకంగా 4,00,000 ఉచితంగా వచ్చినట్లే. అది ఎలానో తెలుసుకోండి. అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఏంటని అనుకుంటున్నారా? ప్రభుత్వం ఏకంగా 4,00,000కు పైగా అందిస్తుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. పట్టు పురుగుల పెంపకం రైతులకు గొప్ప వరంగా మారుతుంది. తక్కువ పెట్టుబడి, స్వల్ప శ్రమతో చేతి నిండా ఆదాయం అందించేటువంటి మల్బరీ సాగు వైపు ఆధునిక రైతాంగం ఎంతో ఆసక్తిగా చూస్తుంది. సరైన ప్రణాళికతో అడుగులు వేస్తే పట్టు పరిశ్రమలో ఖచ్చితంగా లాభాల పంట పండించవచ్చు. వాతావరణ మార్పులను తట్టుకుంటూ సాంప్రదాయ పంటలకు భిన్నంగా వినూత్నంగా ఆలోచించే ఉత్సాహవంతమైనటువంటి అన్నదాతలకు ఇదొక అద్భుతమైనటువంటి అవకాశం అని చెప్పేసి చెప్పవచ్చును. పట్టు పురుగులకు ప్రధాన ఆహారమైనటువంటి మల్బరీ ఆకుల సాగుకు నీటి వినియోగము అత్యంత తక్కువగా ఉంటుంది. ఈ అద్భుతమైనటువంటి మొక్కలను ఒకసారి నాటితే దాదాపుగా 10 నుంచి 15 ఏళ్ల వరకు మళ్ళీ నాటాల్సిన పనే రాదు. సాధారణ పంటల్లా వీటికి పదే పదే ఎలాంటి విషపూరిత పురుగుల మందులు వాడాల్సినటువంటి అవసరం ఉండదు. కేవలము నల్లరేగడి చౌడు భూములను మినహాయిస్తే మిగతా ప్రాంతాల్లో ఇతర అన్ని రకాల నేలలు ఈ సాగుకు 100% అనుకూలంగా ఉంటాయి. కేవలం నల్లరేగడి చౌడు భూములు మినహా అన్ని రకాలైనటువంటి భూముల్లో ఈ యొక్క మల్బరీ ఈ సాగునైతే చేయవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఇది మంచి లాభదాయకమైనటువంటి పంటగా కనిపిస్తుంది. కేవలము 2 ఎకరాలు ఉన్న చిన్న సన్నకారు రైతు కొద్ది రోజుల వ్యవధిలోనే ఈ సాగుకు చేపడితే పట్టు పురుగులకు సరిపడా ఆహార కొరతను పూర్తిగా నివారించవచ్చును. నాటిన తొలి ఏడాదిలోనే ఏకంగా 3 పంటలు సులభంగా తీయవచ్చును. ఆ తర్వాత రెండో ఏటి నుంచెల్లి ఈ మల్బరీ ఆకుల దిగుబడి రెట్టింపు అవుతుంది. పట్టు పురుగులను జాగ్రత్తగా పెంచితే గూళ్ళు కేవలం 45 రోజుల్లోనే చేతికి వస్తాయి. ఇందులో ఎక్కువ కూలీల అవసరం కూడా చాలా పరిమితంగా ఉంటుంది. కాబట్టి మనము ఈ యొక్క మల్బరీ అనే సాగు అనేటువంటిది మనకు చాలా సులభంగా కనిపిస్తుంది. ఎక్కువ కూలీల శ్రమ కానీ లేకపోతే పెట్టుబడి కానీ ఎక్కువగా కనిపించడం లేదు. ఒక్కసారి మనం నాటినట్లయితే చాలా రోజుల వరకైతే మనకు ఈ యొక్క పంట చేతికి వస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క అన్నదాత ఈ వైపుగా ఆలోచించాలి. అదే విధంగా అనుభవజ్ఞుల సలహాలు పాటిస్తూ సరైనటువంటి సాగు విధానము అవలంబిస్తే ఏటా కనీసము 2,00,000 రూపాయల వరకు నికర ఆదాయం పొందవచ్చును. జనగామ జిల్లా కేంద్రంలో పట్టు రీలింగ్ పరిశ్రమ అందుబాటులో ఉండడం స్థానిక రైతులకు ఎంతగానో లాభం చేకూరుస్తుంది. రైతులు కష్టపడి పండించినటువంటి నాణ్యమైన పట్టుగూళ్లకు స్థానికంగానే చాలా మంచి ధర లభిస్తుండడం వారికి అదనపు ప్రయోజనం. అయితే దూర ప్రాంతాలకు వెళ్లే రవాణా ఖర్చులు పూర్తిగా ఆదా అవుతుండడంతో అన్నదాతలు అమితమైనటువంటి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే మనకు జనగామ జిల్లా కేంద్రంలో చుట్టుపక్కల ఉన్నటువంటి రైతన్నలు అయితే ఈ యొక్క ఏదైతే మల్బరీ సాగు చేసి ఈ యొక్క పట్టు పురుగుల పెంపకం చేస్తున్నట్లయితే వారికి ఇతర ప్రాంతాలకు వెళ్ళి బిజినెస్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా లోకల్లోనే మనకైతే ఈ యొక్క మనకు పట్టు రీలింగ్ పరిశ్రమ అందుబాటులో ఉండడంతో వారికి చాలా వరకు ఖర్చులు అనేటువంటి తగ్గుతున్నాయి. ప్రభుత్వం ఈ సాగుకు భారీగా సబ్సిడీలు అందిస్తుంది. హన్మకొండ జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ చంద్ర తెలిపారు. కిసాన్ నర్సరీ ద్వారా మొక్కల పెంపకానికి యూనిట్ విలువ 1,50,000 రూపాయలు కాగా అందులో కేంద్రం 75,000, రాష్ట్రము 37,500 రూపాయలు ఇస్తుండగా రైతు వాటా కేవలం 37,500 రూపాయలు ఉంటుంది. 2 ఎకరాల మల్బరీ సాగుకు జనరల్ రైతులకు కేంద్రం 60,000, రాష్ట్రం 30,000 సబ్సిడీ భరిస్తే రైతు 30,000 పెట్టుకోవాలి. అదే ఎస్సీ ఎస్టీ రైతులకు కేంద్రం ఏకంగా 78,000 అందిస్తుండగా రైతు సొంత వాటా 12,000 రూపాయలు మాత్రమే. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క సాగుకు ఎంతగానో ప్రోత్సహిస్తుంది. కాకపోతే చాలా మందికి దీనిపైన అవగాహన లేకనైతే ఈ యొక్క పట్టు పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో మల్బరీ సాగు వైపు అయితే
చాలా మంది రైతులు అయితే మొగ్గు చూపడం లేదు. పాత మల్బారీ రేరింగ్ షెడ్ ఆధునీకరణకు గాను 4.50 లక్షల రూపాయల యూనిట్ విలువపై జనరల్ రైతులకు 1.12 లక్షల రూపాయల వాటా చెల్లించాల్సి ఉండగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు కేంద్రము 45,000 రూపాయల వాటా మాత్రమే ఉంటుంది. అలాగే ₹1,00,000 విలువైనటువంటి మల్బారీ డ్రిప్ ఇరిగేషన్ పథకంలో జనరల్ రైతులకు 25,000, ఎస్సీ ఎస్టీ రైతులకు 10,000 చెల్లిస్తే సరిపోతుంది. మిగతా పూర్తి మొత్తాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే నేరుగా భరిస్తాయి. పట్టుగూళ్ల పెంపకంలో ఉన్న ఈ అద్భుతమైనటువంటి రాయితీలను సద్వినియోగం చేసుకుంటే గ్రామీణ రైతులు మనకైతే సులభంగా ఆర్థిక అభివృద్ధిని పొందవచ్చును అని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి రాయితీలు ఉన్నటువంటి ఈ పంటను సాగు చేసుకొని అన్నదాతలు అయితే ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అని చెప్పేసి మనకైతే అధికారులు మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెప్తున్నాయి. ఇది ఇగలటి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.